నగిరి కేసులో తీసుకెళ్లారని చెప్పాను, అక్కడికి ఆగిపోయింది ఇంతకుముందు. మీ మీడియా వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందో లేదో ఒకసారి చెప్పేస్తే నేను ఇదవుతానండి, లేదంటే నేను సపరేట్గా చెప్పమన్నా నేను ఓకే. ఎందుకంటే పార్టీ వాళ్ళది కదండి, నాకు మొన్నటిదాకా ఇది లేదు, ఇప్పుడు నాకు దృఢంగా నమ్మకం వచ్చేసింది. ఎందుకంటే అందరూ వాళ్ళ కోసం పనిచేస్తున్నారేమో నాకు భయం వేస్తుంది. నా పక్కన ఎవరూ లేరు అనేది కూడా నాకు దృఢం అవుతుంది సార్. నాకు ఆవిడ భయం ఎక్స్‌ప్రెస్ చేస్తున్నారు. నా భయం సార్ అది. నేను ఎందుకంటే మీడియా మిత్రులందరూ మనకు తోడు ఉంటారు, మీరు చెప్పండి. నాకు భయం వేస్తుంది సార్ నిజంగానే. నాకు నాతో ఎవరున్నారో లేదని కూడా నాకు భయం వేస్తుంది అసలు. నగరికి తీసుకెళ్ళినప్పుడు ఎలా బయట వచ్చారు సార్ అతను? భయాన్ని ఎక్స్‌ప్రెస్ చేస్తున్నారు సార్. నా భయం నాది సార్, నా భయం నాది సార్. అతని గురించి ఒకే ఒక మాట చెప్తాను సార్ లాస్ట్. నగిరి నుంచి అతను మరుసటి రోజు బయట రావడానికి గల కారణం, ఏకైక కారణం, అతని భార్య రేణుక ఎవరైతే ఉన్నారో ఒక మహిళకు ఫోన్ చేసి నీకు సంబంధించినవి ఇందులో ఉన్నాయి ఆ ఫోన్స్లో, ఇప్పుడు కానీ కిరణ్ బయట రాకపోతే అవన్నీ వాళ్ళకి వెళ్తాయి, నువ్వు ఎవరైతే ఇప్పుడు అరెస్ట్ చేపించారో ఆమెకు చెప్పి వెంటనే రిలీజ్ కావాలి, లేదంటే నీవన్నీ బయట వస్తాయని చెప్పి అర్ధరాత్రి 3 గంటలకు ఫోన్ చేపించింది. ఎవరు? రేణుక, ఆ మహిళకి. ఆమె కూడా ఓపెన్గా చెప్తున్నాను, రోజా గారి బంధువు, రిలేటివ్, సొంత ఫ్యామిలీ మెంబర్. దానికి సంబంధించిన ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయి, కానీ ఇప్పుడు నేను ఇవ్వను, అవసరాన్ని నేను అన్ని బయట పెడతాను. ఇలాంటి ఒక నీచుడు నా గురించి వచ్చి చెడ్డగా మాట్లాడుతుంటే మిగతా ప్రజా ఇవి ఉన్నాయి సార్, కొన్ని సంఘాలు మాట్లాడుతున్నారు, ఏంటి ఏమీ లేకుండా లక్ష్మి వెళ్ళిపోయిందా, లక్ష్మి అలాంటిదా, లక్ష్మి ఇలాంటిదా అని ఒక కొటేషన్ పెట్టాడు, లక్ష్మి డాష్ 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 అని. ఎవరిక్కడ డాష్ డాష్ డాష్? నీ భార్య. మొగుడు ఎక్కడ పోయినా పర్లా, దేంతో పోయినా పర్లా, నీకు డబ్బులు కావాలి. భార్య సపోర్ట్ లేకుండా ఏ మొగుడైనా ఇంతమంది ఆడవాళ్ళని మ్యానిపులేట్ చేసి ఇంటికి తీసుకొచ్చి బెడ్రూమ్లో తీసుకెళ్తాడా? నీ కుటుంబాన్ని తెలియకుండా తీసుకెళ్తాడా? నువ్వే ఇంట్లోకి వచ్చి నాకు ఇవ్వలేదండి, ఇది చెప్పిన వాళ్ళు చెప్తున్నారు, తీసుకెళ్ళి బెడ్రూమ్లో ఉండగా టీలు కాఫీలు భోజనాలు వాళ్ళకి కావాల్సినవన్నీ ఏర్పాటు చేసి అన్నీ చేసి అవసరం తీరిపోయాక అదే మహిళని ఇంట్లో తీసుకెళ్ళి దౌర్జన్యంగా కొట్టారు, దౌర్జన్యంగా. ఇలాంటి నీచుణ్ణి మీరందరూ దయచేసి అర్థం చేసుకొని, నాకు ఎలా చెప్పాలో కూడా తెలియట్లేదు, అతన్ని పనిష్ చేయాలి. నా ఫైట్కి నాకు తోడు నిలుస్తారని ఆశిస్తున్నాను. నేను ఫైట్ చేయడం నా డబ్బులు, నేను పోగొట్టుకున్నది నా డబ్బులు నాకు కావాలి, దానికోసం నేను ఎంతన్నా ఫైట్ చేస్తాను. నాకు న్యాయం దొరకాలి. నేను ఇక్కడ కూడా పోలీస్ వాళ్ళు నాకు ఇక్కడ వచ్చిన తర్వాత చాలా హెల్ప్ఫుల్గా ఉన్నారు, గ్యాదర్ ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తున్నారు, మేడం మీరు సెక్యూర్గా ఉండండి మేము ఉంటాము అనేసి. థ్యాంక్స్ అందరికీ. మీడియా వాళ్ళకి ఒకటే చెప్తున్నాను, ఇలాంటి దుర్మార్గుడిని వదలొద్దండి. ఇతని వెనకాల ఉన్న ఎవరున్నారో వాళ్ళ మీద ఎంక్వైరీకి అన్నీ వేస్తున్నారు, అన్నీ కూడా జరుగుతాయి. ఇలాంటి నీచుడిని అయితే ఎవరు నమ్మొద్దండి, నమ్మి మోసపోవద్దండి. అవునండి, అబ్బాయి కంప్లైంట్ ఇచ్చాను. దానికి సంబంధించింది మేమైతే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. కాకపోతే ఒరిజినల్ కంప్లైంట్ ఏదైతే ఉందో ఆ కంప్లైంట్ ని వద్దు అని చెప్పేసి అరెస్ట్ చేసి తీసుకెళ్లే రోజు మాడిఫికేషన్ కంప్లైంట్ ని సైన్ తీసుకుని ఈ రోజు పోలీసు వాళ్ళు ఎఫ్ఐఆర్ కట్టారు. దానికి ఖచ్చితంగా యాడ్ అండ్ సెక్షన్స్ కూడా, ఎందుకంటే దాంట్లో లైఫ్ థ్రెట్ ఉందని చెప్పి క్లియర్ కట్ గా కంటెంట్స్ ఉన్నాయి. మరి ఎందుకు కంటెంట్స్ ఉన్న తర్వాత కూడా వాళ్ళు ఎఫ్ఐఆర్ కట్టలేదో, ఆ సెక్షన్స్ పెట్టలేదో వి డోంట్ నో. ఈ రోజు మేము ఒకసారి ఎస్పీ గారితో కూడా మాట్లాడతాము. లైఫ్ థ్రెట్ అయితే ఉండడం మాత్రం వాస్తవం. ఎందుకంటే ఈవిడ పోలీస్ స్టేషన్ నుంచి తీసుకొని రిమాండ్ అయిపోయిన తర్వాత, అంటే ఇక్కడ ట్రాన్సిట్ వారెంట్ ఇచ్చిన తర్వాత కార్లో వెళ్లేటప్పుడు ఈవిడ దగ్గర ఉన్న గ్యాడ్జెట్స్ కావచ్చు, వాళ్ళకి సంబంధించిన మనుషులే అక్కడ ఉన్నారు, ఆ కార్లో కూడా ఉన్నారు. తర్వాత కిరణ్ రాయల్ గారు కూడా ఈవిడతో ఎవరితోనో చెప్పించేసి నువ్వు కానీ వీడియో ఇలా రిలీజ్ చేస్తే నేను నీకు అప్పుడే బెయిల్ ఇప్పిస్తాం చేస్తామని అంటే, కానీ ఆవిడ ఏది స్పందించలేదు. కానీ న్యాయం అనేది ఉంది కాబట్టి ఈ రోజు ఆమెది ఎఫ్ఐఆర్ లో ఎక్కడే కానీ ఆ కంప్లైంట్ కి సంబంధించిన డీటెయిల్స్ కూడా మీకు ఇచ్చున్నాము. జైపూర్కి సంబంధించిన ఎఫ్ఐఆర్ లో ఈవిడ పేరు లేదు. ఈవిడ పేరు రావడానికి రీజన్ కూడా మీకు చెప్తాను. అందులో గోపాల్ సింగ్,
తర్వాత ఇంకొక ఎక్స్ అనే పేరు, ఈ గని అబ్దుల్ గని అనే పేరు ఏదైతే ఉందో వీళ్ళ ముగ్గురు పేర్లే ఉన్నాయి. వాళ్ళ అకౌంట్ నుంచి ఈవిడ అకౌంట్కి డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యాయి. వీళ్ళ పేరు ఈమె పేరు పెట్టడానికి రీజను ఈ గని అనే అకౌంట్ నుంచో లేకపోతే XYZ ఈయన చుట్టుపక్కల ఉన్న అకౌంట్ నుంచి ఎవరైతే బాధితుల అకౌంట్ నుంచి డబ్బులు వెళ్ళాయో ఆ డబ్బులు థర్డ్ పర్సన్కి వచ్చాయి కాబట్టి ఈ నేమ్ యాడ్ చేయడం జరిగింది. ఇది మేము మెజిస్ట్రేట్ దగ్గర క్లియర్ కట్ గా చెప్పిన తర్వాత ఫైల్ మొత్తం మెజిస్ట్రేట్ చూసిన తర్వాత అక్కడ ఆమె అన్ని అబ్జర్వ్ చేశాక రూల్స్ ని ఎక్కడ రూల్ ఆఫ్ లాని పాటించలేదు తీసుకురావడంలో కానీ లేకపోతే ఈమె పేరు చేర్చడంలో కానీ ఏ దాంట్లో కూడా పాటించలేదు అని చెప్పేసి క్లియర్ కట్ గా అక్కడ అర్థమైన తర్వాతనే అక్కడ కంప్లైనెంట్ ఎవరైతే కంప్లైనెంట్ ఇచ్చారో ఒక డాక్టర్ అయిన కంప్లైంట్ ఇచ్చిన ఆయనే ఈవిడకి సంబంధం లేదు, ఈవిడ ఏది నాకు ఫోన్ చేయలేదు, ఈవిడ నేను అసలు ఏ రోజు గురించి కలవలేదు, మాట్లాడలేదు, చేయలేదని క్లియర్ కట్ గా అక్కడ జడ్జి ముందర చెప్పడం వల్లనే జడ్జి దాన్ని నమ్మి నిజాలు చూసుకునేసి ఇమీడియట్ గా బెయిల్ ఇవ్వడం అయితే జరిగింది. అంటే ఎవరైతే మోసం చేస్తున్నారో మోసం చేసిన వ్యక్తి ఎప్పుడు కూడా మనం చూస్తూనే ఉన్నాం ఈ మధ్యకాలంలో డిజిటల్ అరెస్ట్లు అని చెప్పేసి అని లేకపోతే వాట్సాప్ గ్రూపుల్లో మీకు 10,000 పెడితే 20,000 రూపాయలు వస్తాయని చెప్పేసి ఇవన్నీ థర్డ్ పర్సన్స్ చేస్తున్నారు. పాపం చాలా మంది వాళ్ళకు తెలియకుండా బ్యాంక్ అకౌంట్లు, KYC డీటెయిల్స్ లేకపోతే తెలిసిన వాళ్ళు చెప్తున్నారు ట్రాన్స్ఫర్ చేస్తున్నామని చెప్పేసి మొబైల్ నెంబర్లు, UPI నెంబర్లు, బ్యాంక్ అకౌంట్లు అన్ని ఇచ్చేసి మోసపోయేది ఎవరంటే ఇచ్చేసిన వాళ్ళు మోసపోతున్నారు. ఎవరైతే అలా నమ్మించి మనకు తెలిసిన వాళ్ళు కదా అని చెప్పేసి మీరు నమ్మి వాళ్ళకి ఇస్తున్నారో వాళ్ళు మాత్రం హ్యాపీగా ఉంటున్నారు. ఈ రోజు ఈ కథ కర్మ కర్త డైరెక్టర్ మొత్తం ఎవరు అంటే ఈ ట్రాన్సాక్షన్స్ అసలు వీడికి ఏవి తెలియదు. అలాంటిది ఈవిడ్ని ఇన్పార్సినేషన్స్ కింద తయారు చేసి ఈ కిరణ్ రాయల్ అయితే ఎవరైతే ఉన్నారో ఆయనే మొత్తం క్రియేటర్. అసలు డబ్బులు ఎలా వస్తాయి, ఎలా పోతాయి, ఎవరికి వస్తాయి, ఎవరికి వెళ్తాయి షీ డజంట్ నో. ఏదో వందల బ్యాంక్ అకౌంట్లు ఎక్కడెక్కడ ఉన్నాయంటున్నారు కదా, ఈ బ్యాంక్ అకౌంట్ డబ్బులని ఎవరు వాడారు, ఎవరు డ్రా చేసుకున్నారు, ఈమె చెక్ బుక్లు ఎక్కడున్నాయి, ఈమె పాన్ కార్డ్స్ ఎక్కడున్నాయి, ఈమె KYC డాక్యుమెంట్స్ ఎక్కడున్నాయి, మొబైల్స్ ఎక్కడున్నాయి, ఇవన్నీ ఎక్కడున్నాయి, ఈవిడ దగ్గర లేవు, మొత్తం ఆయన దగ్గర కస్టడీలో పెట్టుకున్నారు. ఈవిడ ఎంత నమ్మితే ఆ కస్టడీలో ఆయనకి ఇచ్చారనేది మనకు క్లియర్ కట్ అర్థమవుతుంది. రాబోయే రోజుల్లో ఇప్పుడు ఆ చెక్ మేము కంప్లైంట్ కూడా ఇవ్వబోతున్నాము. ఆ చెక్కులతో కానీ ఏదైనా మిస్యూజ్ చేస్తారని మాకు కూడా కొంచెం సమాచారం ఉంది కాబట్టి ఖచ్చితంగా మేము దీని మీద కూడా యాక్షన్ తీసుకుంటాము. ఈ డీటెయిల్స్ అన్ని కూడా మీకు అందరికీ లింక్ కూడా షేర్ చేస్తున్నాం. దీంట్లో ఎవిడెన్స్ కూడా ప్రాణహాని అయితే ఉండడం మాత్రం వాస్తవమే. ఎందుకంటే మీరు అందరూ చూశారు వీడియో ఆయన రిలీజ్ చేయడం కూడా. చంపి ఆయన లోపలికి వెళ్తే 90 రోజుల్లోనో 50 రోజుల్లో బయటకు వస్తాడంట. మరి ఈయన వెనకాల ఎవరి హస్తం ఉంది, ఈయన వెనకాల ఎవరు పవర్ ఉంది, ఈయన వెనకాల ఎవరు ఉన్నారనేది మీరు అందరూ ఒకసారి గమనించుకోవాలి. మేము ఇచ్చిన కంప్లైంట్ కాకుండా ఇప్పుడు మళ్ళీ ఇంకో కంప్లైంట్ కూడా ఇస్తాము. ఎందుకంటే ఏవేవైతే మేము పొందుపరుచున్నామో ఒరిజినల్ కంప్లైంట్ అదైతే కాదు. ఒరిజినల్ కంప్లైంట్లు